హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు మనము రోమ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ మైనింగ్ యాప్ అనేది రోమ్ ల్యాబ్స్ తయారు చేసిన ఒక డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మనకి వైఫై మరియు మొబైల్ నెట్వర్క్ డేటాను షేర్ చేయడం ద్వారా మనకి పాయింట్స్ ఇస్తారు. నెట్వర్క్ క్వాలిటీ టెస్ట్ చేయడము, డైలీ చెక్-ఇన్ చేయడం, టాస్క్స్ పూర్తి చేయడం వంటి పనుల ద్వారా పాయింట్స్ మనకు రివార్డ్స్ రూపంలో వస్తాయి. ఈ రోమ్ యాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింక్ని యూజ్ చేసి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా మనకి గూగుల్ ప్లే స్టోర్లో వస్తుంది. ఈ లింక్ని మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర మనము ఇక్కడ టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ గో అని వస్తుంది. గో అని వచ్చిన దాని మీద మనం క్లిక్ చేస్తే చూడండి, నెక్స్ట్ ఈ విధంగా మనకి ఫోన్ పర్మిషన్, నెక్స్ట్ లొకేషన్ పర్మిషన్స్ అడుగుతుంది అన్నమాట. యాప్లో మనకి ఇక్కడ గూగుల్ పర్మిషన్, ఫోన్ పర్మిషన్స్ మనకి అడుగుతుంది. ఈ పర్మిషన్స్ని మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయడం వల్ల మనకి వచ్చిన పాయింట్స్ని మనం ఎలా చెక్ చేయాలి, ఈ యాప్ గురించి ఇంకాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ గో అని ఉంది కదా, గో మీద మనం క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా ఇక్కడ చూడండి 30 Mbps అని వచ్చింది కదా. ఇప్పుడు మనకి పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతున్నట్టు. మనకి ఈ పాయింట్స్ అనేవి ఎలాగ కనిపిస్తాయంటే చూడండి, ఇక్కడ పాయింట్స్ సెక్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఈ ప్లేస్లో పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. నేను చేసి ఆల్రెడీ 10 days అవుతుంది కాబట్టి నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ పాయింట్స్ కనిపిస్తాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చూడండి, ఇక్కడ డాష్ బోర్డులోకి వెళ్ళి ఇక్కడ స్టేటస్ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయని క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వెస్ట్, ఇవన్నీ కూడా యాప్ ఇన్స్టాల్ చేసిన దానికి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు కదా. అప్డేట్స్ ఇచ్చినప్పుడు టాస్క్లు ఉంటాయి. ఆ క్వెస్ట్లో మనం కంప్లీట్ చేస్తే మనకి ఒక్కొక్క క్వెస్ట్కి ఇన్ని పాయింట్స్ అనేసి మనకి ఇస్తుంటారు. నెక్స్ట్ లీడర్ బోర్డులో మనం చూడండి, లోకల్ అంటే ఇండియాలో మన ర్యాంక్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. 30 daysలో నా ర్యాంక్ ఇండియాలో చూడండి, ఇక్కడ ఆల్ టైమ్ హైలో నా ర్యాంక్ ఎంత ఉంది, 1025. ఇప్పుడు గ్లోబల్లో పెడతాను. చూడండి, గ్లోబల్లో ఆల్ టైమ్ ర్యాంకు 31,000. 30 daysలో గ్లోబల్లో నా ర్యాంకు 2000 చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డేటాలోని మన ఈ ప్రాజెక్ట్ మనకి వైఫైతో ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అవుతామో, నెట్తో ఎంత ఇంటరాక్ట్ అవుతామో దాన్ని బట్టి మనకి ఎక్కువగా పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు వీళ్ళు మనకి ఈ రోమ్ ల్యాబ్స్ వాళ్ళ టోకెన్ అనేది డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ మీద ఒక టోకెన్ లాంచ్ చేస్తారు. ఆ టోకెన్స్ని మనకి ఇన్ని పాయింట్స్కి ఎన్ని టోకెన్స్ ఇస్తారని వాళ్ళు TGA టోకెన్ జనరేషన్ ఈవెంట్లో వాళ్ళు మనకి అనౌన్స్ చేస్తారు. TGAలో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ యాప్లో మనకి ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు చెప్తాను. చూడండి, డైలీ చెక్-ఇన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 24 hours ఒకసారి ఇక్కడ గో అని వస్తుంది. గో అని వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆ గో మీద క్లిక్ చేస్తే మనకి
ఆ రోజు ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ నెట్వర్క్ స్పీడ్. ఈ నెట్వర్క్ స్పీడ్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఆ నెట్వర్క్ స్పీడ్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇది ఈ నెట్వర్క్ స్పీడ్, ఈ నెట్వర్క్ స్పీడ్ బట్టి కూడా మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వైఫై మ్యాపింగ్, నెక్స్ట్ రెఫరల్ ప్రోగ్రామ్, నెక్స్ట్ కమ్యూనిటీ టాస్క్స్ అంటే ఇవ్వండి చూడండి, ఈ క్వెస్ట్లు అవి ఉన్నాయి కదా ఇక్కడ ఉంటాయి. ఈ కమ్యూనిటీ టాస్క్లో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఏమైనా కొత్త టాస్కులు వస్తే ఆ టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల కూడా మనకి పాయింట్స్ ఇస్తారు. చూడండి, స్టార్టింగ్ ఆల్రెడీ ఇచ్చిన డౌన్లోడ్ అండ్ ఎంజాయ్ ద యాప్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు 100 పాయింట్స్ లాస్ట్ టైం ఉన్న టాస్క్ అనమాట. స్టార్ట్ డేటా మెజర్ చేసినందుకు 100 పాయింట్స్. అలాగా ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క పాయింట్స్, ఇన్ని పాయింట్స్ అనేసి వాళ్ళు మనకి మెజర్ చేసి ఇస్తుంటారు. నెక్స్ట్ ఫ్రీ మైనింగ్ సిస్టంలో కూడా మనకి టోకెన్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఈ రోమ్ యాప్ ప్రాజెక్ట్ నేమ్ రోమ్ ల్యాబ్స్ వాళ్ళది. సెక్టార్ డీపిన్ ప్లస్ ఏఐ ప్లస్ వైర్లెస్ నెట్వర్క్. అంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డీపిన్ ప్రాజెక్ట్ డేటా స్టోరేజ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ వైర్లెస్ నెట్వర్క్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది కేబుల్స్తో కాకుండా వైర్లెస్ నెట్వర్క్ని అందించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ని ఈ ఫ్యూచర్లో డెవలప్ చేస్తారు. ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్చేంజ్ లిస్టింగ్ కూడా ఇంకా రాలేదు. మెయిన్ నెట్ టోకెన్ జనరేషన్ ఈవెంట్ తర్వాతనే లాంచింగ్ డేట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ రోమ్ టోకెన్ ప్రైస్ అనేది ఎస్టిమేషన్ చూడండి, లాంచ్ టైంలో 0.032 0.10 వరకు ఉంటుందని మార్కెట్ అనలిస్ట్ అంచనా వేస్తున్నారు. 2026 ఎండింగ్కి $0.1 to $0.5 ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్లో $1 వరకు ఉంటుందనేసి ఈ ప్రాజెక్ట్ని అంచనా వేస్తున్నారు. చూడండి, ఈ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే డీపిన్ ప్రాజెక్ట్. మనం ఇప్పుడు గూగుల్ స్టోరేజ్ని అది ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో అలాగే ఫ్యూచర్లో డీపిన్ స్టోరేజ్ ప్రాజెక్ట్సే ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీదే ఎక్కువ వర్క్ అవుతాయి. ఏఐ మీద కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నెట్కి మనం అందరం కూడా కేబుల్స్ అంటే వైఫై పెట్టుకుంటున్నాం. వైఫై అంతా కూడా కేబుల్స్తోనే రన్ అవుతుంది. అలా కాకుండా వైర్లెస్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం మీద కూడా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ముందు ఇంకా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. క్రిప్టో మరియు మైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ ప్రాజెక్ట్ లింక్ని పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.